పుడుతున్నారు, నానా విధాలైన జన్మలు ఎత్తుతున్నారు, నానా విధాలైన కష్టాలను, క్లేశాలను, బాధలను అనుభవిస్తున్నారు. ఈ బాధలన్నీ తొలగిపోయే ఒక సులభతరమైనటువంటి మార్గం ఉంటే అట్టి దానిని వివరింపమనగా అప్పుడు ఆ నారాయణుడు చెప్తున్నాడు నారదునికి, ఓ ఈ నారద, చాలా చక్కని యోచన. ఇట్టి దానికి ఒక వ్రతం కలదు. ఆ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారి సకల కోరికలు నెరవేరతాయి అనగానే ఇప్పుడు అంటున్నాడు, అయ్యా ఏమిటి వ్రతం? ఆ వ్రత దైవం ఎవరు? ఆ వ్రతాన్ని ఎలా చేయాలి? అట్టి దానిని సవివరముగా తెలుపమనగా కలియుగంలో ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారో వారి సకల కోరికలు నెరవేరతాయి అనగానే ఇప్పుడు అంటున్నాడు, అయ్యా ఎవరి సత్యనారాయణ స్వామి, ఏమిటా వ్రతం అని ప్రశ్నించగానే ఇప్పుడు చెప్తున్నాడు, నారాయణునైన నేనే సత్యదేవునిగా సత్యనారాయణ స్వామిగా అవతరించి మానవుల సకల కోరికలు తీర్చుచున్నా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొల